నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ గౌతమి. సో సవారీతో మంచి పేరు తెచ్చుకొని తనంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ క్యారెక్టర్ ఏంటా, ఆయన ఎవరో నేను చెప్పబోతున్నాను. సో హీస్ నాన్ అదర్ దెన్ మ్యాడీ. సో మనతో పాటు ఇవాళ మ్యాడీ మన చాయ్ విత్ గౌతమిలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హెమ్ అండ్ ఆయన ముచ్చట్లు ఆయన నోట్ ద్వారానే తెలుసుకుందాం. ఓకేనా? ఇంట్లో కూర్చొని బాగా తిని పొట్ట పెంచి అంతే, ఇంకేం చేయాలి. తినడం పడుకోవడం. షూట్స్ ఏం లేవా? బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకమ్మా కొత్తగా ఇంటికి? వద్దు, ఇలా ఉండే నీకు చాలు. సో చాలా విషయాలు నేను నుంచి తెలుసుకోవాలని ఇవాళ నేను పిలవడం జరిగింది. అండ్ బిజీగా ఉన్నప్పటికీ ఇవాళ నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చావు. ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. ఇప్పుడే కదండి బాబు చెప్పాను, బిజీగా లేదు, ఖాళీగానే ఉన్నాను. బిజీ అంటారండి. షూట్ స్టార్ట్ అయ్యాయి కదా? అవ్వలా, ఇంకా అవ్వలేదా? ఎప్పటి నుంచి స్టార్ట్స్ మరి? తెలీదు. యాక్చువల్ మధ్యలో డేట్ అనౌన్స్ చెప్పారు, కానీ మళ్ళీ సిచ్యువేషన్స్ బాగోట్లేదని చెప్పని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. ఓకే. సో సవారీ లాంటి చాలా బ్యూటిఫుల్ మూవీ యాక్చువల్లీ నేను చూశాను, చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. అండ్ దానిలో నీ క్యారెక్టర్ అయితే సింప్లీ ఆసమ్, డిఫరెంట్గా ఉంది. మరి లైక్ ఎలా అనిపించింది? సవారీలో నీకు ఛాన్స్ ఎలా వచ్చింది? సవారీలో ఛాన్స్ రావడానికి మెయిన్ రీజన్, సినిమాలో శ్రీకాంత్ అని చెప్పని విలన్ క్యారెక్టర్ ప్లే చేశాడు కదా. సో తను నా దిస్ బై దట్ గర్ల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఉండేది. ఎప్పుడు 2011-12 ఆ టైంలో చేసాను షార్ట్ ఫిల్మ్. అది వెరీ బిగినింగ్ డేస్లోనే ఆ షార్ట్ ఫిల్మ్ చూసి ఎవర్రా ఇతను భలే చేస్తున్నాడు కదా అని చెప్పని అనుకున్నాడంట. డైరెక్టరు విలన్ క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ ఇద్దరు ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఆ రోల్ కోసం చెప్పని చాలామందిని ట్రై చేస్తున్నారు. వన్ డే శ్రీకాంత్, సరే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతను పిలుస్తాను చూస్తావా అంటే సరే పిలిపించాడంట. శ్రీకాంత్ ఫోన్ చేసి, బ్రో ఒకసారి ఆఫీస్కి వస్తారా, ఇలా ఒక చిన్న సినిమా ఒకటి అనుకుంటున్నాం అంటే, ఓకే సరే అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత చూస్తే, అంటే మనం రెగ్యులర్గా సినిమా ఆఫీస్లో ఎక్కడ ఉంటే మనకి ఐడియా ఉంది కదా, అలాంటి ఏరియాలు కాదు అసలు కదా. అది ఎక్కడో బాలనగర్ లోపల, అక్కడ అసలు సినిమా ఆఫీస్ పెడతారని కూడా ఎవరికి ఐడియా ఉండదు. అలాంటిది బాలనగర్ అంటే సరే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం, ఆడిషన్స్కి వెళ్తుంటాం, పోయేదే ఉందని చెప్పని వెళ్ళిన తర్వాత ఆఫీస్ చూస్తే పెంట్ హౌస్ చాలా చిన్నది. ఇలాంటి ఆఫీస్లో సినిమాలు చేస్తారా, సరే ఎంత దూరం వచ్చాం కదా అని చెప్పి లోపలికి వెళ్ళా. డైరెక్టర్ చూశారు, మాట్లాడారు. నేను చాలా నార్మల్గా మాట్లాడాను ఆయనతో. అయిపోయింది, ఇలా క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీకు ఓకేనా అన్నారు. యా ఓకే అండి అన్న. సరే ఓకే అండి, మీకు డేట్స్ అప్డేట్ చేస్తాను అన్నారు. సరే ఓకే బాయ్ అని చెప్పేసి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత శ్రీకాంత్ని అడిగారంట డైరెక్టర్, అరే నువ్వు చెప్పిన క్యారెక్టర్లా కనిపించట్లేదు, ఇతను ఫుల్ హైపర్ అన్నావు, ఇతనేమో ఇంత సైలెంట్గా మాట్లాడి ఏంటిది, షార్ట్ ఫిల్మ్లో కూడా ఇతనైనా చేసిందని అడిగారంట. అతనే సరే ఓకే అలా అయిపోయింది. దాని తర్వాత 10 డేస్లో డేట్స్ వచ్చినాయి. సెట్స్కి వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉన్న స్క్రిప్ట్ పేపర్ అని అడిగా, ఇస్తాను ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్రో అని చెప్పని స్టార్ట్ చేశారు డైరెక్టర్. స్టార్ట్ చేసి, బ్రో ఇది సీన్ ఇలా ఉంటుంది, ఇలా చేస్తారా అని చెప్పని అడిగారు. ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను ఒకసారి చూసుకుంటానని చెప్పని, బ్రో ఇలా చేద్దాం అనుకుంటున్నాను పర్వాలేదా అంటే, యా ఒకసారి చేసేయండి చూద్దాం అన్నారు. ఓకే ఫస్ట్ సీన్ అయిపోయింది. ఫస్ట్ సీన్ అంటే ఫస్ట్ 2 షాట్లు అయిపోయినాయి. 3వ షాట్ నుంచి డార్లింగ్ నెక్స్ట్ షాట్ ఇది ఓకే కదా అని, ఓకే డార్లింగ్. బ్రో దగ్గర నుంచి డార్లింగ్ వెళ్ళిపోయింది ఫిక్స్. మొత్తం సెట్లో అంతా డార్లింగ్. ఇప్పుడు దాకా చేసిన వాటిలన్నింటిలోకి ఐ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. సెట్స్లో పిచ్చ ఫన్ ఉండేది. సినిమా నాకు మంచి ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైం మంచి నేమ్ కూడా తీసుకొచ్చింది. లైక్ కొన్ని సంవత్సరాల ప్రయత్నంలో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆ స్ట్రగుల్లో ఫస్ట్ టైం ఒక మంచి నేమ్ తీసుకొచ్చిన సినిమా ఫస్ట్ సవారీ. ఈ సినిమా పరంగా నేను యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ శ్రీకాంత్కి, తర్వాత డైరెక్టర్ గారికి. ఎందుకంటే శ్రీకాంత్ రిఫర్ చేయకపోతే అసలు నాకు ఆ సినిమా వచ్చలేదు కాదు. సూపర్. అలాంటి క్యారెక్టర్ రాసిన దానికి నన్ను తీసుకొని
నన్ను బిలీవ్ చేసినందుకు డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలి, అలాగే ప్రొడ్యూసర్కి. సూపర్ సూపర్, చాలా మంచి ఆఫర్ వచ్చింది అండ్ దానికి 99.999 100% న్యాయం చేసావు అబ్బా. 99.99 కూడా అనొద్దు, 100% న్యాయం చేసావు. 99.99 ఏంటి? 100%. ఇది బాగుంది, మీరు కూడా అలా ఫిక్స్ 100% న్యాయం చేసిన మాడి. సో ఇంకొక విషయం చెప్తున్నా, జనరల్లీ మీ ఫ్రెండ్స్ అందరితో నాకు కూడా చాలామంది తెలుసు కదా మాడి, సో సర్కాజం కా బాప్ అని అంటారు, వై? నాకు తెలీదే. అంటే ప్రతి ఒక్క ఆన్సర్లో సెకండ్ ఆన్సర్ నీ వైపు నుంచి వచ్చేది సర్కాస్టిక్గా ఉంటుందంట. అలాగా? ఇగో నాకు ఎవరు చెప్పలేదే. అగోటి బాబు, ఇదే సర్కాజం అండి బాబు. సో మాట తీరులో కొంచెం సర్కాజం ఉంటుంది, కాకపోతే హెల్దీగానే ఉంటుంది, ఫన్గానే ఉంటుంది అని కూడా చెప్తాను. థ్యాంక్ యూ. అంటే నాకు నవ్వడం ఇష్టం, అలాగే నలుగురు నవ్వించడం ఇంకా ఇష్టం. సూపర్ సూపర్. సో నవ్విస్తూ ఉండాలి మాడి. సో స్ట్రగల్స్ చాలా చూసుంటావు ఆబ్వియస్లీ, ఇండస్ట్రీకి రావాలంటే ప్రతి మనిషి కొన్ని స్ట్రగల్స్ చూడాలి. మరి అలాంటి స్ట్రగుల్ స్టార్టింగ్ స్టేజ్లో ఏమేమి చూసావు? బేసికలీ బిఫోర్ నేను ఇండస్ట్రీకి ఎంట్రీ అయినప్పుడు చైల్డ్గానే ఎంటర్ అయిపోయాను. ఓకే. అంటే స్కూలింగ్ టైం నుంచే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి టెక్నీషియన్గా స్టార్ట్ అయింది నా కెరీర్. ఫస్ట్ లైక్ వెరీ బిగినింగ్లో ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను, దాని తర్వాత మూవీస్కి ఎడిటర్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఎడిటింగ్ నేర్చుకునే ప్రాసెస్లో అసిస్టెంట్ ఎడిటర్ చేసుకుంటూ తర్వాత ఎడిటర్గా మారాను. ఈ ఎడిటింగ్ చేసే ప్రాసెస్లోనే యాక్టింగ్కి ట్రయల్స్ బాగా చేసేవాడిని. రెండు బ్యాలెన్స్ చేయడం కుదిరేది కాదనమాట అసలుకి. ఏదో ఒకటే చెయ్యాలి, ఎందుకంటే రెండింటికి ఒకటేసారి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మెయిన్ ఎడిటర్ని అయితే అసిస్టెంట్స్ పెట్టుకున్నాను చేసుకోవచ్చు స్టార్టింగ్లో, అప్పుడు నేనే అసిస్టెంట్ ఎడిటర్ని. దానివల్ల మా ఎడిటర్ నేను రిపోర్ట్ చేయాలి కాబట్టి వర్క్ చేసిందంతా మొత్తం. సో ఖచ్చితంగా మేము ఉండాల్సి వచ్చేది. ఏదైనా షూట్స్ వస్తే వెళ్ళడం కుదిరేది కాదు. రెండు కుదరట్లేదు అనుకొని 2010 తర్వాత ఎడిటింగ్కి కంప్లీట్గా బ్రేక్ ఇచ్చేసి యాక్టింగ్లోకి స్టార్ట్ అయితే ఆఫర్ లేవే. ఆఫీస్కి వెళ్ళడం, ఆడిషన్లు ఇవ్వడం, బాగా చేశారు బ్రో, మీకు కాల్ చేస్తూ ఉంటారు. కాల్ వస్తుందని ఫోన్ అలా పట్టుకొని వెయిట్ చేస్తుంటారు. ఎన్ని రోజులైనా రాదు, అది అలాగే ఉంటుంది చేతిలో. అందుకని మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్తాం. అలా రకరకాలుగా ఆఫీసులకు వెళ్ళి చాలా సినిమాలు చేశాను. కొన్ని సినిమాల్లో ఎడిట్లో లేచిపోయినాయి, కొన్ని సినిమాల్లో అయితే ఎక్కడున్నా కూడా కనిపించకుండా అయిపోయినాయి, కొన్ని సినిమాలు బయటికే రాలేదు అసలుకి. అలాంటి స్ట్రగుల్స్ బాగానే ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి వచ్చి? 2003లో నేను ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటికి ఇంకా నేను చదువుకుంటూ ఉండేవాడిని. ఎడిటింగ్ అది స్టార్ట్ చేసి 2003 అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 17 years కదా. ఆబ్వియస్లీ 17 years అవుతుంది. సో స్టడీస్కి పాస్ ఇచ్చి డైరెక్ట్గా ఇంకా ఇండస్ట్రీకి దిగిపోయా, అంతే కదా? కొంతవరకు ఫినిష్ చేసి దాని తర్వాత వచ్చా. కొంతవరకు అంటే ఎంతవరకు చెప్పరగా అబ్బా అన్నీ చెప్తారేంటి? ఓకే. సో 10th క్లాస్ సర్టిఫికేట్ అవన్నీ చూడాల్సి వస్తుంది అయితే. సరే, మాట్లాడతా చెప్పండి. స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ చేసావు? దాన్ని బట్టి గుంటూరు. ఏ స్కూల్లో? సెంట్ ఇగ్నేషియస్. ఓకే, దాన్ని బట్టి నెక్స్ట్ నేను చూస్తాను అనమాట. ఎదుకో. సూపర్. సో ఎడిటర్ దగ్గర నుంచి యాక్టింగ్లోకి షిఫ్ట్ అయ్యావా, లేకపోతే ఫస్ట్ నుండి యాక్టింగ్లోనే ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ కొద్ది? అంటే నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. ఎడిటింగ్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే టెక్నికల్ ఫీల్డ్లో ఏదో ఒక దగ్గర మనకంటూ ఒక నేమ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్. బట్ కాకపోతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఈవెన్ నీకు కూడా తెలియదు. నువ్వు నాకు ముందు నుంచి ఫ్రెండ్ అయినా కూడా నీకు కూడా తెలియదు. నేను అసలు ఎవరికి ఏది చెప్పుకోను. నా సర్కిల్ నాకు ఉంది ఇండస్ట్రీలో కావాలంటే, బట్ నాకు ఆ పేర్లు వాడుకొని నేను పైకి రావడం నాకు ఇష్టం లేదు. నిజంగా మనలో టాలెంట్ ఉంటే 10 రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా మనమే పైకి వస్తాం కదా. సో అలా అని చెప్పని నేను
సపోర్ట్ ఏం వాడుకోకుండా ఓన్గా స్టార్ట్ చేయాలని టెక్నీషియన్గా ఎంటర్ అయ్యాను. టెక్నీషియన్గా ఎంటర్ అయిన తర్వాత నాకంటూ ఓన్ సర్కిల్ ఒకటి బిల్డ్ చేసుకున్నాను. పెద్ద పెద్ద వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈవెన్ యాక్టింగ్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఎవరిని ఏ హెల్ప్ అడగను అసలుకి. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తే ఆడిషన్ ఇస్తా, నచ్చితే తీసుకుంటారు, నచ్చకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు. అలా జరిగిందనమాట. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసావా? యా. ఎంఆర్ఎఫ్ నాకు తెలుసు. ఎంఆర్ఎఫ్ ఐ నో. ఎంఆర్ఎఫ్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్లో నీది చందు అన్నది. ఓకే. ఎందుకంటే నాకు చందు అన్నని చూడగానే ఘర్షణ సినిమా గుర్తొస్తుండే. ఐ డోంట్ నో సమ్హౌ. చెప్తాడు ఫోన్ చేసి. ఆల్రెడీ చెప్పిన అన్నకు ఆల్రెడీ చెప్పిన. అండ్ రఫీక్ షా క్యారెక్టర్ బాగుంటుంది. సో నాకు ఆ ముగ్గురు క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి. మరి దానిలో ఎలా చేయడం జరిగింది? ఆల్ ఆర్ ఫ్రెండ్స్? యా, అందరం ఫ్రెండ్స్ కంప్లీట్గా. సో నార్మల్గా క్రౌడ్ ఫండింగ్ చేసుకొని ఆ సినిమా లైక్ ఆ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగిందా, లేకపోతే సంబడి వాస్ దేర్? లేదు, అంటే ఫ్రెండ్స్ వీళ్ళే ఇన్వెస్ట్ చేసుకొని చేశారు. అంటే నేనేం చేయలేదు అందులో. వాళ్ళు యా, మొత్తం అంతా ఫ్రెండ్స్ కంప్లీట్గా. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఆ క్యారెక్టర్ కూడా చాలా హైలైట్ అయింది. యా. నేను స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసే టైంకి బేసిక్లీ అప్పటికి ఎవరికి పెద్దగా షార్ట్ ఫిల్మ్స్ కూడా తెలియదు. సుజిత్ సైన్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు బాహుబలి సినిమా, బాహుబలి కదా ఇది, సాహో సినిమా డైరెక్టర్. సో సుజిత్ సైను, నేను, తర్వాత కార్తీక్ ఘట్టంనేని, ఇలా కొంతమంది ఉండేవాళ్ళు. నాకు ఎప్పుడు 2010 ఆ టైంలో, అప్పటికి ఎవరికి సరిగ్గా తెలియదు కూడా తెలియదు షార్ట్ ఫిల్మ్స్ అంటే. అప్పుడు బాగా క్రేజ్ ఉండేది. అప్పుడు చాలామంది ట్రై చేశారు కానీ నా కాంటాక్ట్ నెంబర్ కోసం అప్పుడు దొరకలేదని చెప్పని, ఇప్పటికీ కొన్ని ఆఫీసులకు వెళ్తే నా షార్ట్ ఫిల్మ్స్ గుర్తు చేసి, భయ్యా నువ్వు అప్పటి నుంచి ఏమైపోయావు భయ్యా అని అడిగారు చాలామంది ఉన్నారు. ఇంకా అప్పుడు నిజంగా వచ్చిండుంటే ఇప్పుడు పేరు బాగా వచ్చిండేదేమో, బట్ పర్లేదు. యా, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. యా, అంతే కదా. కానీ నిజంగా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ని వాడుకొని ఉండుంటే 11 years వరకు ఎడిటింగ్ డిపార్ట్మెంట్ లేకపోతే టెక్నికల్ టీంలో ఉండకుండా హ్యాపీగా క్యారెక్టర్స్ వచ్చి మంచి ఫేమ్ వచ్చేస్తుంది కదా. వచ్చేది. వై డెంట్ యూ గో విత్ దాట్? ఏమో, నాకు బేసికలీ మా నాన్న కూడా ఎవరిని ఏ హెల్ప్ అడగరు. ఫస్ట్ అంకుల్ కూడా ఎడిటర్ కదా? కాదు కదా. ఓకే. నాన్న ఆర్టిస్టు, డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ చాలామంది ఉన్నారు, రిలేటివ్స్ కానీ. నాన్న కూడా ఎవరి దగ్గర నుంచి ఏ హెల్ప్ అడగరు అసలుకి. ఫస్ట్ నుంచి నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చూసి పెరిగాయి కదా, నాకు మా నాన్న కూడా హెల్ప్ అడగడం ఇష్టం లేదు. రియల్లీ వేయడ్ కదా. ఏమో, డాడీని అడిగే రైట్స్ ఉన్నాయి అండ్ హెల్ప్ తీసుకొని పైకి వచ్చే స్టేజ్ కూడా ఉంది. మనం అడిగి హెల్ప్ తీసుకొని ఇంకొక మెట్టెక్స్ ఎక్కువ త్వరగా వెళ్ళొచ్చు అన్న ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా తీసుకోలేదు. నో పర్టికులర్ రీజన్, నా అంతటి నేను బయటకు వస్తాను అంతే. అంతే. ఓకే. సో అంటే ఒక విషయం, ఇప్పుడు పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకునే కంటే పలానా వాళ్ళ అతను నాన్న ఆయన అని చెప్పుకుంటే ఆయన బాగుంటారు కదా. ఏం చెప్తిరి ఏదో చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. సర్కాసం. ఓకే. సో ఈ 11 yearsలో ఎప్పుడైనా సరే ఏదో ఒక మూమెంట్లో చాలా సినిమాస్ చేసావు, కొన్ని ఆగిపోయాయి, కొన్ని పేరు రాలేదు. బట్ ఎప్పుడైనా అనిపించిందా ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది, నేను ఇంకా యాక్టింగ్ వదిలేసి నా టెక్నికల్ ఫీల్డ్లోనే ఉండిపోతే బెటర్ ఏమో అని ఏదైనా సిచ్యువేషన్లో అనిపించింది? అస్సలు అనిపించలేదు. నేను రావాలనుకునేది యాక్టింగ్లో కాబట్టి దీని మీదకి ఎప్పటికీ పోదు. బట్ చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలను, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఒక లాంగ్వేజ్లో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. తెలుగు ఒకటే కాదు, వేరే వేరే లాంగ్వేజ్లో చెయ్యాలి. వర్స్టైల్ యాక్టర్గా గుర్తుండిపోవాలి జనాలకి. అంటే చాలామంది డైరెక్టర్లకి ఛాలెంజ్లా తయారవ్వాలని నా ఫీలింగ్. మ్యాడీ గారిని పెట్టుకోవడానికి ఏ క్యారెక్టర్ అయితే కరెక్ట్ ఆలోచించాలి ఫస్ట్. ఈ క్యారెక్టర్కి వాడు బాగుంటాడు, ఈ క్యారెక్టర్కి బాగుంటాడు, ఈ క్యారెక్టర్కి బాగుంటాడు, ఈ క్యారెక్టర్. ఇప్పుడు వీడిని దేనికి పెట్టుకోవాలరా అని ఆలోచించి స్టేజ్కి రావాలి. అది నా టార్గెట్. సూపర్. సో మన ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ ఏమంటూ ఉంటారంటే మ్యాడీ ఈజ్ అన్ ఆల్రౌండర్, హీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్తూ ఉంటారు. దానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా?
ఆల్రౌండర్ అంటే ఎలాగా, యాక్టింగ్ పరంగా లేదంటే టెక్నికల్ ఫీల్డ్స్ అన్ని పరంగా? అన్నిటి పరంగా టచ్ ఉందేమో అన్న డౌట్. ఒక యాక్టింగ్ పరంగానే కాదు, 24 క్రాఫ్ట్స్లో అన్నిట్లో మ్యాడీకి టచ్ ఉంది, అందుకే ఆల్రౌండర్ అంటున్నారేమో నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. నాకు నిజంగా అన్నిటి మీద కొంచెం ఐడియా ఉంది, ఫుల్ గ్రిప్ ఉందని చెప్పాను కానీ కొంచెం ఐడియా అయితే ఉంది. ఎందుకంటే నేను ప్రతిదీ నేర్చుకోవడానికి బాగా ప్రయత్నిస్తాను. అందులో ఎడిటింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల నాకు ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ గురించి అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది. సో అవి తెలుసుకొని బయటకు వచ్చి రకరకాల ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. సో ఎక్స్పెరిమెంట్స్ బాగా చేస్తాను. కొన్నిసార్లు ఫ్రెండ్స్కి షార్ట్ ఫిల్మ్స్కి వాటికి ఎవరన్నా సినిమాటోగ్రఫర్ లేకపోతే వెళ్ళి సినిమాటోగ్రఫీ చేయడం, ఎడిటింగ్ అంటే నాకు ఆల్రెడీ తెలిసిన పని గట్టా చేసి పెట్టడం, వేరే క్యారెక్టర్లు ఏదైనా డబ్బింగ్ చెప్పాలంటే చెప్తాను. అట్లా నాకు తెలిసిన వాటిలన్నింటిలో ప్రయోగాలు చేస్తుంటాం. అలా హెల్ప్ చేస్తుంటా. మేబీ ఆ రీజన్ అయ్యి ఉండొచ్చేమో. మైట్ బి అదే అయ్యి ఉండొచ్చు. నేనైతే 24 క్రాఫ్ట్స్ అనుకున్నాను, బట్ ఇది కూడా ఒక రీజన్ మ్యాక్స్, అందుకే అనుకుంటా. కూల్. సో బేసికలీ ఒక స్పెషల్ పర్సన్ ఇమిటేషన్ నువ్వు బాగా చేస్తావు. ఆ స్పెషల్ పర్సన్ ఇమిటేషన్ కోసం చాలామంది అడిగారు కూడా, నిన్ను లైవ్లో కూడా అడిగినట్టున్నారుగా. కెన్ వీ హ్యావ్ ఫ్యూ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఆయన స్టైల్లోని అలానే కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఆయన అడిగితే రాదు, ఆయనకి చెయ్యాలనిపిస్తే చేస్తాడు. అంతేగాని ఒకళ్ళు అడగంగానే అదేదో లోపల నుంచి బయటికి తన్నుకొని వచ్చి అదంతా చేయడం కుదరని పని. సూపర్ మ్యాడీ, సూపర్. సీరియస్లీ అట్టే దింపేసావుగా, అందుకే ఆల్రౌండర్ అన్నారు. దట్స్ వాట్. అంటే అన్నీ అంత కరెక్ట్గా చేస్తున్నావు కాబట్టి సూపర్. ఇంకొన్ని డైలాగ్స్ కూడా మాకు కావాలి ఆయన తీరులోనే, అది తర్వాత నేను తీసుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. సో నవరసాలు నువ్వు చేయగలవు, అది మా అందరికీ తెలుసు, బాగా స్ట్రాంగ్. సో ఆ రసాలన్నిటిలో గల్లా, మామిడి రసాలు కాదు, ఆ నవరసాల్లో నీ ఫేవరెట్ రసం ఏది? ఒక యాక్టర్గా ఫేవరెట్ రసం అంటే ఏమి ఉండదు, అన్ని రసాలు కలిపి అంటే అంతే. అంటే రకరకాల రోల్స్ వస్తుంటాయి, అన్ని రోల్స్ వేయాలి. సో అన్నీ చేయాలన్నప్పుడు అన్నీ బాగా తెలియాలి, నేర్చుకోవాలి. నాకు తెలుసు నేను చెప్పను, బట్ స్టిల్ ఎవ్రీడే నేను నేర్చుకుంటానే ఉంటా. అంటే అన్నీ చేస్తావు. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, నేను క్వశ్చన్లోనే ముందే అడిగేసా, అన్నీ నువ్వు చేస్తావు. కానీ పర్టికులర్ రసం నేను చాలా బాగా ఎక్స్ట్రా బాగా చూపించగలను. ఆల్రెడీ కమెడియన్గా అయితే మేము చూసాం సవారీలో, దట్ వాజ్ ఎక్సలెంట్. యా, అంటే ఫస్ట్ నుంచి నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్లో చాలా వరకు బాగా కనెక్ట్ అయినవి, ఎక్కువ మంది రిసీవ్ చేసుకుంది కామెడీ. సో అందరూ కామెడీ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఫీల్ అవుతారు, కానీ అలా పర్టికులర్గా ఏం లేదు. నేను అన్ని రకాలుగా ట్రై చేస్తుంటా. వేరే జానరాస్లో కొంచెం ట్రై చేసినవి ఏమో పెద్దగా రీచ్ అవ్వలేదు, కామెడీ చేసిన వాటికి రీచ్ అయింది. సో అందరూ కామెడీ 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 అని ఫిక్స్ అవుతున్నారు అంతే. సో బేసికలీ కామెడీ జోనర్స్ ఎక్కువ చేయడం వల్ల కామెడీ అని ఫిక్స్ అవుతున్నారు, బట్ అన్నీ ఎక్కువ చేయడం కాదు, కామెడీ జానరాలో ఉండే క్లిక్ అవ్వడం వల్ల మిగతావి కూడా చేశారు, అవి పెద్ద క్లిక్ అవ్వాలి. బట్ చూసినప్పుడు క్రిటికల్ అక్లైమ్ బాగుంది, నిన్ను చూసినట్టు అనిపించలేదు. అంటే నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు చాలా ఫ్రాంక్గా చెప్పేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. బాగాలేకపోతే బాగాలేదురా ఎందుకు ఇలా చేసావని చెప్పి తిట్టేవాళ్ళు ఉన్నారు నాకు ఎక్కువ. బేసికలీ ఎవరైనా పొగిడితే నేను అసలు పట్టించుకోను, తిట్టిన వాళ్ళు పట్టించుకుంటా. ఎందుకంటే నా గ్రోత్కి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు. సో ఏ నెగిటివ్ పాయింట్స్ చెప్పినా సరే వాళ్ళని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకి పంపించి ఫీడ్బ్యాక్ అడుగుతా. పర్టికులర్గా పర్సనల్ ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకొని ఓకే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయి, ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి అవి నేను సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటా. బట్ స్టిల్ వాళ్ళు చెప్పిన వాటిని అన్నింటినీ కన్సిడర్ చేసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్లో అలాంటి రిపిటేషన్స్ రాకుండా ఉండడం కోసం ట్రై చేస్తూ ఉంటాను. సో డే బై డే నేర్చుకుంటూనే ఉంటాను. సో ప్రతిదానికి ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటావు, నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు కూడా. పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ కంప్లీట్ నెగిటివ్ ఏదన్నా తీసుకుంటా. ఎప్పుడైనా బాగా నెగిటివ్గా బాగా నెగిటివ్గా చెప్పిన ఫీడ్బ్యాక్ ఏదైనా ఉందా ఫలానా అని? బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఏం లేవు, కానీ అరే ఇక్కడ నాకు ఎందుకో లాస్ట్ టైం వేరే ఒక ప్రాజెక్ట్లో చేసినట్టు అనిపించింది అంటే నేను మళ్ళీ రీచెక్ చేసుకుంటా వాటిని. లేదు ఇంకోలాగా చేస్తుండొచ్చు అంటే సిమిలారిటీ కనిపించలేదు, కానీ నాకు ఎందుకు అప్ టు ద మార్క్ లాగా అనిపించలేదు, ఇంకేదైనా బెటర్మెంట్ ట్రై చేస్తావా అంటే నాతో పాటు సెట్స్ కూడా కొంతమంది ఫ్రెండ్స్ వస్తుంటారు.
వాళ్ళు ఏంటంటే షార్ట్ అయిపోగానే ఏరా అని అడుగుతారు. ఆబ్వియస్లీ డైరెక్టర్ వాల్యూ ఇస్తా, డైరెక్టర్ని అడుగుతా ఫస్ట్, మానిటర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని ఏం చేస్తున్నాను ఏంటని. డైరెక్టర్ అనుకున్న క్యారెక్టర్ కనిపించిందా లేదా అని ఆయనకే ఫస్ట్ బాగా తెలుస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా యాక్టర్కి. సో నేను ఎలా ఉన్నా కానీ ఫస్ట్ ఎదుటి పర్సన్ని నా ఫ్రెండ్ని అడుగుతాడు, వాడు జెన్యున్గా చెప్తాడు నాకు ప్రాపర్గా. బాగాలేదంటే పిచ్చి బూతులు తిడతాడు. సో వాడిని అడుగుతా ఏరా అంటే అరే కొంచెం అని సైడ్ చేస్తాడు చివరి నుంచి. అవునా ఓకే అంట. డైరెక్టర్ని అడుగుతా, సార్ ఓకేనా సార్ అంటే, మేడం ఇంకో 1 more వెళ్దామా, నీకేమన్నా చేయాలనిచ్చిందా అని అడిగితే, సార్ ఇంకోసారి వెళ్దాం సార్ అని అడుగుతా. లేదు ఆయన 1 more అన్నారు అనుకో, నేను చేద్దాం అనుకున్నాను చెప్పను. నేను అడిషనల్గా అనుకునేది కూడా యాడ్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు ఓకేనా, ఇంకేదైనా బెటర్మెంట్ మళ్ళీ వెళ్దామా అప్పుడు అడుగుతా. సూపర్. అంటే ఇలా జరుగుతుందన్నమాట. ఫీడ్బ్యాక్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడానికి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వడానికి చూస్తాం. రైట్, రిపీట్ చేయకుండా ఉండడం కోసం చూస్తాం. సూపర్, రిపీట్ అవ్వకుండా ఉండాలి, అంతే కదా. సూపర్. అది ఒకటి నిజంగా ప్లస్ అనమాట. జనరల్లీ ఎవరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఊరికి హట్ అయిపోతారు నెగిటివ్ చెప్తే, ఇదేంటి నన్ను ఎంత తక్కువ చేసి చెప్తున్నాడు అని ఫీల్ అవుతారు. కానీ బేసిక్గా చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి. ఎస్, సూపర్. సో ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నావు సవారీ, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? 2 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. ఈ లాక్డౌన్ వల్ల 2 హోల్డ్లోకి వెళ్ళి. అంటే ఒక సినిమా వచ్చేసి కొత్త హీరో నరేంద్ర అని, మంచి యాక్టర్. డైరెక్టర్ గారి పేరు వచ్చేసి రామకృష్ణ. ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. సో ఫస్ట్ సినిమా కింద చెప్పాలి. ప్రొడక్షన్ హౌస్ కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌసే. కథ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తే చాలా రొటీన్ డైలాగ్ అయిపోద్ది కదా. ఒకప్పుడు జంజాల్ గారి సినిమాలు చూసినప్పుడు నాన్ స్టాప్గా పడి నవ్వుతూ ఉండేవాళ్ళం. అలాగా నాకు ఈ సినిమా కథ వినిన తర్వాత నాకు ఫస్ట్లో ఫుల్ కథ చెప్పలేదు డైరెక్టర్ గారు, కొంత చెప్పుకుంటూ వచ్చారు. నేను ఆయన ఎప్పుడు చెప్పినా నేను ఫ్లోర్ మీద ఉండేవాడిని, లిటరల్ ఫ్లోర్ మీద పడి దొల్లి నవ్వుతుండేవాడిని. ఎప్పుడు దారుణాలన్నమాట, అలాగే జరిగిందన్నమాట. సో నాకు సవారీ తర్వాత మళ్ళీ ఒక ఫుల్ ప్లెడ్జ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చి లాస్ట్ వరకు ఉంటుంది క్యారెక్టర్ కంప్లీట్గా. ఎక్కువ టైం ఎంటర్టైన్ చేయడానికి కంప్లీట్ కామెడీ రోల్, హీరో ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను అందులో, ఫుల్ కామెడీ రోల్లో. నేను ఎంతైతే నవ్వుకున్నానో నాకు తెలిసి డబల్ నవ్వుకుంటారు థియేటర్లో అని నా ఫీలింగ్. ఓకే, సూపర్. ఇంకొక సినిమా వచ్చేసి పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఆర్టిస్ట్ హీరో కొత్తే కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడే పేర్లు ఎన్ని రివీల్ చేయడం ఇష్టం లేదు. వన్స్ ఒకసారి అది మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫర్దర్గా నెక్స్ట్ డే మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి పిలిస్తే అప్పుడు వచ్చి ఇక్కడే చెప్తా. వేరే ఛానల్లో కూడా చెప్తా అనుకోండి, అది వేరే విషయం. అదే అనమాట, అర్థమైపోయింది కదా. ఇది ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా లీక్ చేసి ఉండాలి, అప్పుడు చెప్తా. ముందు మీరు పిలిస్తే మీకు చెప్తా, వేరే వాళ్ళు పిలిస్తే వాళ్ళకి చెప్తా. ఎవరికైనా చెప్పాలి కదా, మేమే పిలుస్తాం కదా. పిలిస్తే మీ దగ్గరే చెప్తా. సూపర్. సో జనరల్లీ ప్రతి మనిషికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు. పలానా పర్సన్ నన్ను ఇలా యాంకరింగ్ ఇన్స్పైర్ చేశారు, పలానా పర్సన్ నిన్ను ఎవరు ఇన్స్పైర్ చేశారు యాక్టింగ్లోకి రావడానికి? ఫస్ట్ మా నాన్న స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. నేను చిన్నప్పుడు అంటే పాకేటప్పుడు గుర్తులేదు, దాని తర్వాత నడిచేప్పుడు నుంచే గుర్తుంది. సో మా నాన్న స్టేజ్ ఆర్టిస్ట్, అప్పటి నుంచి సినిమాలు చేసేవాళ్ళు నా చిన్నప్పటి నుంచి కూడా. ఫస్ట్ మా నాన్న చూసి ఇన్స్పైర్ అయ్యా. దాని తర్వాత నాకు కమల్ గారు అంటే బాగా పిచ్చి. కమల్ గారు నేను హీరోగా కంటే కూడా ఒక పర్ఫార్మర్గా చూస్తాను. ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో హీరోలాగా కమల్ గారు కనిపించారు కానీ క్యారెక్టర్లను చూడగలుగుతాం మనం క్లియర్గా. సో అలా చాలా పెద్ద లిస్ట్ ఉంది పేర్లు చెప్పుకుంటే వెళ్తే. అన్ని పేర్లు చెప్తే టైం అయిపోద్ది కదా, చెప్పను కానీ. ఫస్ట్ డాడీ, ఫస్ట్ నాన్న. ఓకే. సో నాన్నగారు థియేటర్స్లో చేసినప్పుడు కానీ యాక్టింగ్ ఎప్పుడైనా చేసినప్పుడు చూసావా? ఎన్ని షోస్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. నేను మా తమ్ముడు నాన్న ఏదైనా షో ఉంది అంటే వెళ్ళిపోయేవాడు అక్కడికి. అంటే నాన్న తీసుకుని వెళ్ళిపోతారు అనుకో, స్కూటర్లో ముందు కూర్చునేవాడిని. అలా వెళ్ళి మా నాన్న చాలా ప్లేలని చూసుకుంటా. థియేటర్స్ చేసావా నువ్వు? ఆల్రెడీ చేయలే. యాక్టింగ్ ఏం నేర్చుకోలే, డైరెక్ట్గా ఫీల్డ్లోకి ఎంట్రీ చేసావు. స్టార్టింగ్లో ఎప్పుడైనా ఎవరైనా రిజెక్ట్ చేశారా? నువ్వు యాక్టింగ్ చేయలేవు అంటే థియేటర్ చేశానంటే ఫీల్ బాగుంటుంది. లేదండి నేను యాక్చువల్గా
2016లో అనుకుంటా థియేటర్స్లో జాయిన్ అయిన తర్వాత సొల్లు కదా చెప్పట్లే అందుకే కంటిన్యూ అది ఇందాక నేను చెప్పాను కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏది ఎప్పుడైనా యాక్టింగ్ లైక్ ఆడిషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ ఇట్ మైట్ బి ఫస్ట్ ఆడిషన్ అనుకో వెళ్ళిన తర్వాత డైరెక్టర్ రిజెక్ట్ చేసినప్పుడు నీకు యాక్టింగ్ రాదు వెళ్ళిపో అని అన్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా సరేలే ఫస్ట్ నెక్స్ట్ చూద్దాం అని లైట్ తీసుకున్నావా? ఎందుకు ఫీల్ అవుతాం కదా, అంటే ఫీల్ అవ్వడం మంచిది యాక్చువల్గా, కసి ఎన్నిసార్లు పెరుగుతుంది ఫస్ట్. ఎన్నిసార్లు రిజెక్ట్ అయ్యి ఉంటావు? అంటే ఎన్నిసార్లు సెలెక్ట్ అయి ఉంటావు అని అడిగితే బాగుంటుంది క్వశ్చన్, తెలుసా? ఎందుకంటే రిజెక్షన్ కూడా యాక్సెప్ట్ చేసుకోగలిగే స్టేజ్లో ఆల్రెడీ నువ్వు ఉన్నావు, ఎందుకంటే ఆ పాజిటివిటీ నీలో ఉందని అర్థం అవుతుంది. సో చాలామంది రిజెక్షన్ తీసుకోలేరు, అందుకే అడగడం జరుగుతుంది. రిజెక్షన్స్ అయితే ఎప్పుడు లేవు నాకు. అంటే ఆడిషన్లో చూడంగానే నీకేం యాక్టింగ్ వచ్చా తర్వాత రాపో నేర్చుకొని రాపో అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ బాగుంది, బాగా చేసావు, నెంబర్ ఇచ్చేళ్ళు మేము కాల్ చేస్తాం అనేవాళ్ళే ఉన్నారు. కానీ బట్ ఎప్పుడు రాలే పెద్దగా. నేను మ్యాక్సిమం ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా త్రూ ఆడిషన్స్ వచ్చినాయి అయితే ఏం లేవు నాకు. ఆడిషన్స్కి వెళ్తా మేబీ అంటే సైకలాజికల్ ఒక ఎఫెక్ట్ పడిపోయింది తెలుసా. అంటే ఇన్ని ఇయర్స్ ట్రై చేసి ఆడిషన్స్లో స్టిల్ ఇప్పటికీ ఇస్తా ఆడిషన్. కాకపోతే ఇచ్చిన తర్వాత ఏం ఫీల్ అవుతా అంటే ఆడిషన్కి వెళ్తే మన సినిమా కంపల్సరీ రాదు. వేరే ప్రాజెక్ట్ చూసి అనుకోకుండా ఫోన్ చేసి పిలిచి మాట్లాడిన ప్రాజెక్టులు చేసే ఇప్పుడు దాకా అన్ని. ఈవెన్ నాకు నేను తెచ్చిన సినిమా సవారీ కదా, సవారీ కూడా నాకు ఆడిషన్ తీసుకోవాలి. ఆఫీస్కి పిలిచారు, చూశారు, క్యారెక్టర్ చెప్పారు, ఫొటోస్ మాత్రం తీసుకుంటాను, ఒక 4 ఎక్స్ప్రెషన్లు ఇవ్వన్నారు. అక్కడ ఫొటోస్కి ఎక్స్ప్రెషన్స్ అవి ఇచ్చాను. సెట్స్లో కొంచెం పరిచయం అయిన తర్వాత చెప్పారు, నీకు ఆడిషన్ కూడా తీసుకోకర్లేదు, జనరల్ ఇదే ఫోటోలు తీసుకుంటే చాలు. ఆ ఎక్స్ప్రెషన్కి నేను చాలాసేపు నవ్వుకున్నాము. సో అట్లా ర్యాండమ్గా టక్ అని చెప్పని ఆఫీస్కి సడన్గా ఫోన్ చేసి పిలుస్తారు, రమ్మని వెళ్తాను, కలుస్తాను. అలా ఓకే అని ప్రాజెక్టులు తప్ప ఆడిషన్ నుంచి సెలెక్ట్ అయ్యి ఎస్ ఈ సినిమా నేను చేశాను చెప్పడానికి ఏది లేదు. ఓకే, సో అలా డైరెక్ట్గా రిజెక్ట్ అయింది ఏం లేదు. అండ్ అలాంటి వాటికి వెళ్ళేది కూడా తక్కువ కదా నువ్వు, అలా ఆడిషన్కి వెళ్ళి అన్నిటికీ వెళ్ళి ఉండవు కదా ఎక్కువ ఆడిషన్స్కి. ఆడిషన్స్కి 50% వెళ్తే 50% వెళ్ళను. ఇంకో డ్రాబ్యాక్ కూడా ఏంటంటే టెక్నీషియన్గా చాలామందికి తెలుసు నేను బాగా. ఓకే, సో దానివల్ల అరే మంచి టెక్నీషియన్ కదా, యాక్టింగ్లోకి వచ్చి తర్వాత నీకు లైఫ్ లేకపోతే ఏంటి పరిస్థితి, ఇబ్బంది పడతావు. యాజ్ ఎ టెక్నీషియన్గా ఉంటే నీ నేమ్ అలాగే కంటిన్యూ అవుతుంది, గ్రోత్ బాగుంటుంది కదా, ఎందుకు అనవసరంగా పాడు చేసుకుంటావు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. ఓ మ్యాక్సిమం అంటే పాత వాళ్ళు ఎవరన్నా, అంటే నేను ఎడిటర్గా వర్క్ చేసే టైంలో ఉండేవాళ్ళు ఎవరన్నా ఆఫీస్లో ఉంటే ఖచ్చితంగా నాకు ఆ సినిమా రాదు. సూపర్. సో టెక్నీషియన్గా ఎడిటర్గా ఎన్ని మూవీస్ చేసావు అండ్ పేరు తెచ్చిన మూవీ ఏంటి? ఎడిటర్గా నేను పెద్దగా సినిమాలు చేయలేదు. మెయిన్ ఎడిటర్గా అయితే పెద్ద సినిమాలు చేయలేదు, 3 సినిమాలు చేశాను అంతే. అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి అరౌండ్ 200 ఫిల్మ్స్ ఏమైనా చేస్తుంటాను. 200. సూపర్. సో మంచి పేరు తెచ్చింది. నేను చేసిన అన్ని పెద్ద సినిమాలే. నీకు బాగా కనెక్ట్ అయిన మూవీ ఏదైనా, బాగా అప్లాజ్ వచ్చింది దానికి అని? అంటే నేను అసిస్టెంట్ ఎడిటర్ని కాబట్టి నాకేం బాగా నేమ్ వచ్చేది అలా ఉండదు. నా ఫస్ట్ సినిమా, అంటే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా శంకర్దాదా ఎంబీబీఎస్. అంటే అప్పటికి బాలబచ్చా, అప్పటి నుంచి స్టార్ట్ చేసాం మనం ఇండస్ట్రీలో. అక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ అన్ని పెద్ద సినిమాలే చేసుకుంటూనే వచ్చాను. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ వాడుకోలేదు. మరి మామ్ డాడ్ ఎప్పుడు అనలేదా, ఎందుకురా నీకు యాక్టింగ్ ఇప్పుడు అవసరం లేదు, లైట్ తీసుకో, మంచిగా నీ ఫీల్డ్లో నువ్వు కంటిన్యూ టెక్నికల్ డిపార్ట్మెంట్లోనే ఉండిపోవచ్చు కదా, యాక్టింగ్ ఇంకెందుకు అని ఎప్పుడు అడగలేదా? అమ్మ అయితే ఎప్పుడు అనలేదు, మేబీ లోపల బాధపడిందేమో తెలియదు కానీ నాకు. నానైతే చాలాసార్లు అన్నారు. అంటే ఎడిటింగ్లోకి వచ్చిన తర్వాత ఒక నేమ్ నాకంటే నేను ఒక నేమ్ గెయిన్ చేసుకున్నా. స్టార్టింగ్లో ఎవరికి కూడా నేను పలానా వాళ్ళ సన్నని ఎప్పుడు చెప్పుకోలేను నేను అసలు. అంటే కొంత జర్నీ తర్వాత నార్మల్గా అడుగుతారు కదా, ఏం చేస్తుంటావు, ఏ ఊరు మీది, అసలు మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అంటే సో మాది గుంటూరు అని చెప్పేవాడిని. మీ నాన్న ఏం చేస్తుంటారంటే డబ్బింగ్ ఇన్ఛార్జా, ఎవరు, సురేష్ గారని. గుంటూరు సురేషా? అవునండి. ఒరే నువ్వు గుంటూరు సురేష్ కొడుకు ఉంటావు చెప్తాను. ఫోన్ తీసి, సురేష్ ఏంటి నీ కొడుకా వీడు, ఏంటి వీటి నీ కొడుకా, సాయంత్రం కలుద్దాం మనం అనేవాళ్ళు. అయ్యా బాబాయ్ ఏంటి ఇది అనుకునేవాడిని.
ఏం జరుగుద్దో. దాని తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడి చెప్పేవాళ్ళు అంట. మా నాన్న నాకు ఏ రోజు చెప్పలా, మా అమ్మ చెప్పింది. వాళ్ళు పొగిడారు, ఇలా ఇలా చెప్పారు అయ్యి అని చెప్పని. అంటే వర్క్ గురించి తప్ప ఇంకేం ఉండదు టాపిక్ మాట్లాడుకోవడానికి. నాకు 24/7 వర్క్ ఉండాలి, ఇండస్ట్రీలోనే ఉండాలి అంతే. నాకు వేరే బయట ఫ్రెండ్స్ ఎవరు పెద్దగా లేరు, అందరూ ఇండస్ట్రీలో ఉండే ఫ్రెండ్స్ కంప్లీట్గా. సో సినిమా గోల తప్ప ఇంకా వేరే ఏ గోల ఎప్పుడు లేదు. కలిసిన వాళ్ళందరూ బాగా చెప్పేవాళ్ళు అంట. ఆ ఫీడ్బ్యాక్ ఏమైపోయిందంటే మా నాన్నకి టెక్నీషియన్గా మంచి నేమ్ ఉంది నీకు ఆల్రెడీ, అనవసరంగా ఇప్పుడు నువ్వు యాక్టింగ్లోకి వెళ్తే స్పాయిల్ అవుతుందేమో, ఈ గ్యాప్ రావడం వల్ల నువ్వు వెనకబడిపోతావేమో, యాక్టింగ్లో సెటిల్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి, దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ కూడా నువ్వు చేయలేకపోతే ఏంటి పరిస్థితి, సో వద్దు టెక్నీషియన్గా ఉండు, ఆ వాల్యూని కాపాడుకో, అలాగే లైఫ్ బాగుంటుంది కదా అని మా నాన్న చాలాసార్లు చెప్పారు నాకు. మనం ఎందుకంటే ఎనంగా ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తావు ఏది యాక్టింగ్ గురించి? అంటే అయ్యేంత వరకు చేస్తా. ప్రతి మనిషికి ఒక స్టేజ్ వస్తుంది, ఆ తర్వాత వాళ్ళు వ్యానిష్ అయిపోతారు, వీ డోంట్ నో ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా. సో మరి అంత స్టేజ్ వరకు ఎందుకు తెచ్చుకోవడం? నీకు ఆల్రెడీ ఉన్న మంచి గ్రిప్ ఉంది ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో టెక్నికల్గా, అది కంటిన్యూ చేయొచ్చు కదా. బికాజ్ 2 వేస్లో ఆలోచించాలి మనం. అంటే ఇప్పుడు ఎడిటింగ్ గురించి ఇప్పుడు మీరు అడుగుతుంటే నేను చెప్పిన మాటలు కావచ్చు, లేదా బయట నుంచి వచ్చిన వేరే రిఫరెన్స్ వచ్చిన మాటలు కావచ్చు, ఆల్రెడీ వీడు ఒక నేమ్ గెయిన్ చేసుకున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు. ఎడిటింగ్లో నేను చేయగలను నాకు ఉంది కాబట్టి నేను ఎడిటింగ్లోకి వెళ్ళా పేరు తెచ్చుకున్నాను. యాక్టింగ్లో కూడా నేను చేయగలను నాకు తెలుసు కాబట్టి నేను అందులో ట్రై చేస్తున్నాను. అది పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ ఇదే మాట చెప్తారు, ఎడిటింగ్ వచ్చేసి మంచి పని చేశారా, నీకు యాక్టింగే కరెక్ట్, నువ్వు ఇందులోనే బాగుంటుంది నీకు అని అందరూ ఇదే మాట మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చెప్తారు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాం మ్యాడీ. ఆల్రెడీ సవారీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. యా. సో నెక్స్ట్ మూవీస్లో అలాంటి క్యారెక్టరైజేషన్ ఉండబోతుందా, ఏదైనా వేరియేషన్ ఉంటుందా? వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ క్యారెక్టర్లు అసలు ఎప్పుడు పడవు, సేమ్గా చేయడానికి నాకు ఇష్టం కూడా లేదు. ఆబ్వియస్లీ ఒక సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇంకో రాసుకోరు కదా ఎవరు కూడా. డైరెక్టర్ రాసుకున్న దాన్ని అడిగి తెలుసుకొని దాన్ని నేను అడాప్ట్ చేసుకొని ఏం చేయొచ్చు, ఈ క్యారెక్టర్ ఎంతవరకు చేస్తే బాగుంటుంది, ప్రతి మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకొని నేను అడిషనల్ ఇన్పుట్స్ అన్నీ పెట్టుకొని క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సూపర్. ప్రతి మనిషికి డ్రీమ్ రోల్ ఒకటి ఉంటుంది, నాకు ఇది డ్రీమ్ రోల్ అని. సో నీ పర్టికులర్ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? అలా పర్టికులర్గా ఏం లేదు, కానీ ఆస్కార్ తెచ్చుకోవాలని ఉంది అంతే. ఆస్కర్, ఎస్. అక్కడ మార్క్ చేస్తే అట్లీస్ట్ ఇక్కడ వరకైనా వెళ్తాం. కరెక్ట్. ఎందుకు ఇక్కడ దాకా వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి కదా. ఇది టార్గెట్ పెట్టుకున్న దానికి వెళ్ళాలి ఎప్పుడైనా. ఓకే. సో పర్టికులర్ ఇప్పుడు చాలా సినిమాస్లో చాలా క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ విచ్ ఇన్స్పైర్డ్ యూ, ఇలాంటి క్యారెక్టర్ నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు చేయాలి అని? గ్రాంధికం తెలుసు కదా, అంటే ఎస్ఆర్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు చేసిన క్యారెక్టర్లు, అలాంటి క్యారెక్టర్లు చేయాలి. పౌరాణికంలో చేసేవారు, ఓకే. సోషియో ఫ్యాంటసీ మూవీస్లో చేసే ఒక స్పెషల్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది, అంతేనా? ఇప్పుడు ఈ కాలంలో అవుతుందంటావా? వస్తున్నాయి కదా ఇప్పుడు సినిమాల్లోని. గుండమ్మ గారి కదా, అంటే అవి అప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సోషియో ఫ్యాంటసీ స్టైల్లో ఇప్పుడు మళ్ళీ సినిమాలు జరుగుతున్నాయి కదా మనకి. చాలా తక్కువ కదా. తక్కువ, కానీ అలా వచ్చిన ఒక్క సినిమాలో అయినా మంచి క్యారెక్టర్ పడి అది క్లిక్ అయితే. ఎస్. సో గ్రాంధికంలో వచ్చే క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నాకు ఇష్టం, నేను చేస్తానంటావు. యా. ఓకే మ్యాడీ, చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. ఆ చిన్న గేమ్ యాక్టివిటీ అన్నీ తిప్పొద్దు, ఉండి నువ్వు ఏం ఆలోచిస్తుంటావు మ్యాడీ? ఏమో నేనేం అడుగుతానన్నా? అసలు అట్లాంటి ఏం ఆలోచించలేదు. మరేంటి ఇలా ఉండిపోయావు? ఏమో అలా కూర్చొని మెడిటేట్ చేస్తున్నావేమో అనుకున్నా నేను. అలాంటివి నేర్చుకున్నా బాగుండేదేమో. ఓకే, ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఖాళీ టైంలో మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజెస్ లాంటివి అయినా చేస్తావా? చేయాలని చాలాసార్లు అనుకుంటా కానీ నేను చేయలే. సేమ్ పెంచ్ గేమ్ యాక్టివిటీ, ఈవెన్ ఐ ట్రైడ్ ఇట్ బట్ వర్కౌట్ అవ్వలేదు. అంటే సరిగ్గా చేయలేదని అర్థం. అంతేలే, అంతే. సో గేమ్ యాక్టివిటీ ఏంటంటే, ప్లీజ్, గేమ్ యాక్టివిటీ ఏంటంటే నేను ఒక డైలాగ్ వినిపించబోతున్నాను. ఓకే. సో అది ఏ మూవీలోది అని అడగను, ఆ మూవీ పేరు కూడా చెప్పాలి. మూవీ పేరుతో పాటు దానిలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ పేరు చెప్పాలి. నీకు ఈజీ, ట్రై చేస్తా. నీకు ఈజీ, అది డెడ్ ఈజీ. అరే చూపిస్తే
నేను వినిపిస్తాను, ఓన్లీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఏది బంద్ చేసినా నెక్స్ట్ బర్త్డే ఉండదా? అంతే అంతే. రెడీయా? రెడీ? యా, హియర్ యూ గో. అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్ వచ్చారు? మీరు వెళ్ళాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్ళాల్సిన చోట అన్ని ఏంటి ఫుల్ డైలాగ్ వినేద్దామనే సినిమా కూడా బాగుంది కదా అని సినిమా కూడా చూపించిన ఆప్షన్ అంటే చూపించచ్చు కదా. ఇంకా ప్లే చేయనా మళ్ళా? వద్దులే. రౌండ్గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దందిపురులకి తెలుసా? ఇప్పుడు పాపం ఉదయ్ కిరణ్ గారు వింటే ఎంత ఫీల్ అవుతారు ఆయన. అనిత గారు చెప్పారంటే ఇంకెక్కువ ఫీల్ అవుతారు. నువ్వు నేను ఎంతసేపు మాట్లాడుకుంటాం? బాబ్బా ఏమైనా లింక్ చేసావా? మొత్తం మీద ముగ్గురు పేర్లు చెప్పేశావు కదా. చెప్పానా? చెప్పలేదా? దీనివల్ల స్పోర్టివ్గా తీసుకోమంటే ఎట్లా? చెప్పారని అన్నా కదా. ఏమనంటే యాంకర్ స్పోర్టివ్గా లేవు అంటున్నారు. ఓకే, సో ఈ మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ. దీనిలో ఏదైనా డైలాగ్ ఆర్జీవి గారు ఇమిటేషన్తో చెప్తావా? ఆర్జీవి గారిని ఇమిటేట్ చేస్తూ. నాకు రాదుగా. వచ్చిగా ఏంటి? ఏదైనా డైలాగ్ నువ్వు నేను మూవీలో నుంచి కానీ, లేకపోతే నువ్వు నేను మూవీ అయితే బెటర్. ఏదైనా డైలాగ్ గుర్తెచ్చుకో. ఏ గుర్తు కూడా లేదు ఏవి. ఇప్పుడు స్పోర్టివ్ అనండి. అవును స్పోర్టివే. సరే పోనీ నీ మూవీలోది సవారీ మూవీ చాలా మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్ అది. సో దానిలో నీ డైలాగే నువ్వు ఆర్జీవి గారి స్టైల్లో చెప్పాలి. కమాన్ మ్యాడీ. అంటే సెన్సార్లో యాక్చువల్గా నా డైలాగుల్లో చాలా సినిమాలు. ఆర్జీవి గారికి ప్రాబ్లం లేదు కదా, హీల్ స్పీక్ ఎనీథింగ్. లేదు కానీ ఆయనలాగా చెప్పడానికి నాకు ప్రాబ్లం ఉంది కదా. పర్లేదు, ఫ్లోలో కంటిన్యూ అయిపో మ్యాడీ. నేను ఫంక్షన్ హాల్కి ఫెరారీలో వస్తాను అని చెప్పాను, మీరు ఏంటి డకట లాంటి డాంకీని తెచ్చారు? ఐ నో దాట్, బట్ నేను చెప్పిన టైంకి వెళ్తాం. మీరు ఇప్పుడు నన్ను ఫోర్స్ చేశారంటే నేను యూఎస్కి తిరిగి వెళ్ళిపోతాను. ఏ సూపర్ మ్యాడీ, చాలా ఆ యాక్సెంట్ కూడా భలే వచ్చిందబ్బా నీది. డిఫరెంట్ ఉంది అండ్ నిజంగానే ఏదో యుఎస్ నుండి వచ్చి మాట్లాడుతున్నట్టే అనిపించింది. ఇప్పుడు దాకా చాలామంది ఎన్ఆర్ఐస్ మాట్లాడడం అంటే ఒక స్టైల్ వినున్నాం బాగా మనం. అవును, ఆ స్టైల్ చేస్తే బాగోదు కదా అని చెప్పని చిన్న పిల్లలు యాక్చువల్ యూఎస్లో ఇలాగే మాట్లాడతారు. నా ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళు మాట్లాడుకునేవన్నీ వింటూ ఉండేవాడిని. షూటింగ్ టైంకి కరెక్ట్గా ఇలా ఎన్ఆర్ఐ ఇది క్యారెక్టర్ అంతా చెప్పిన తర్వాత కొత్త స్టైల్ ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒక పెక్యులారిటీ కావాలి మనకు కూడా అని చెప్పని సడన్గా స్ట్రైక్ అయింది. చిన్నపిల్లల వాయిస్ని అది తీసుకొని ఈ క్యారెక్టర్ అటాచ్ చేస్తే బాగుంటుందేమో కదా అని చెప్పని అప్పుడు దీనికి అది యాడ్ చేస్తున్నాను అనమాట. ఎస్, ఆల్రెడీ డబ్బింగ్ కూడా నువ్వు ఆల్రెడీ మూవీస్కి చేసావా? యా, నీ మూవీకి నువ్వు కాకుండా ఆల్రెడీ డబ్బింగ్స్ చేసావు. సో ఆటోమేటికలీ అలవాటు ఉంది. సో ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఏ మూవీలో చేసావు? దేవుళ్ళలోని సినిమా ఐడియా ఉందా? ఐడియా ఉంది. అది ఫస్ట్ సినిమా నాది. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా దేవుళ్ళు. మంచి మూవీ, అబ్సల్యూట్లీ. అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చాను కానీ చాలా తక్కువ సినిమా డబ్బింగ్లో, ఎందుకంటే ఎక్కువ టైం ఎడిటింగ్లో ఉండేవాడిని. ఎడిటింగ్లో ఉన్నప్పుడు 24/7 ఎడిటింగ్లోనే సరిపోద్ది, అసలు గ్యాప్ దొరికేది కాదు. ఎడిటింగ్లో మోర్ దాన్ 200 ఫిల్మ్స్ పైన చేసిన, హార్డ్లీ డబ్బింగ్లో 30 ఫిల్మ్స్ చేసి ఉంటాను అంతే. ఇప్పుడు ఆల్రెడీ మూవీలో యాక్టర్గా చేస్తున్నావు, కానీ ఆల్రెడీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేసావు అండ్ ఎడిటర్గా చేసావు. సో ఇన్ కేస్ మూవీస్ జరుగుతున్నాయి, బ్రేక్ ఏం లేదు, మూవీస్లో బిజీగా ఉన్నావు, బట్ ఎడిటింగ్ నీకు వస్తే అప్పుడు ఎడిటింగ్ చేస్తావా, యాక్టింగ్లోకి వెళ్తావా? కంప్లీట్గా యాక్టింగ్ పక్కా. సో అది ఎడిటింగ్ వద్దనుకొని పక్కన పెట్టి యాక్టింగ్లో ఉన్నారు కదా కంప్లీట్గా. నోట్ చేసుకోండి, ఎడిటింగ్ వచ్చినా యాక్టింగ్ ఉంటే యాక్టింగే చేస్తా ఉంటా పక్కా. మాట మారవా? ఓకే, సో యాక్టింగే ప్యాషన్గా పెట్టుకున్నావు, యాక్టింగ్ కోసం ఎడిటింగ్లోకి వచ్చావు. ఇదైతే సూపర్. నెక్స్ట్ ఒక సింపుల్ క్వశ్చన్. సో జనరలీ ప్రతి మనిషికి రెండు ఎమోషనల్
యాంగిల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హ్యాపీనెస్ ఇచ్చే ఎమోషనల్ స్టోరీ ఒకటి ఉంటుంది, ఇంకొకటి సాడ్నెస్ ఇచ్చే ఎమోషనల్ స్టోరీ ఒకటి ఉంటుంది. సాడ్గా ఉంటుంది. ఒకసారి ఆలోచించు మ్యాడీ, ప్రతి మనిషికి ఉంటుంది. మంచి చెడు ఉన్నట్టు సాడ్ హ్యాపీ ఉంటాయి. పోనీ ముందు హ్యాపీ చెప్పు, తర్వాత సాడ్లోకి వెళ్దాం. ఓకే, హ్యాపీనెస్ అంటే కరెక్ట్గా సవారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మా అమ్మ కూడా వచ్చారు. స్టేజ్ మీద నుంచొని నందు ఇస్ మై ఫ్రెండ్, హీరో నందు ఇస్ మై ఫ్రెండ్ అనమాట. నేను కెరియర్ బిగిన్ చేసినప్పుడు నందు కూడా కెరియర్ బిగిన్ చేశాడు. ఇద్దరం కలిసి ఈ ఆడిషన్ తిరిగి వీటిలో స్ట్రగుల్స్లో నేను నందు కలిసి ఉన్నాను. అలా నాతో చాలామంది బ్యాచ్ ఉన్నారు ఇంకా అప్పటికి. నందు బాగా పేరు వచ్చింది. నందు స్టేజ్ ఎక్కిన తర్వాత మైక్ తీసుకొని నా గురించి చెప్తావంటే మా అమ్మ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి యాక్చువల్గా. అంటే అప్పటికి నందుకు పేరు ఉంది కదా, సో వాడికి పేరు ఉంది. నేను వాడు బయట ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, కానీ స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా అరే మ్యాడీ రారా నా ఫ్రెండ్ వీడియో అని చెప్పని అందరి ముందు చెప్తావంటే మా అమ్మకి హ్యాపీ అనిపిస్తుంది బాగా. మా అమ్మని అలా చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా ఎమోషనల్ మూమెంట్ అది, పిండేసింది అనుకో. యా, ఎంత పిండితే ఇప్పుడు చూపిలేదు కానీ బాగా పిండింది. ఇప్పుడు గుర్తు తెచ్చుకో, సాడ్ మూమెంట్ ఎప్పుడైనా బాగా బాధ పెట్టిన ఎమోషనల్ మూమెంట్ ఏదైనా ఉందా? అంటే చించక్కర్లేదు కానీ అందరి లైఫ్లో ఉంటాయి. సాడ్ పార్ట్ అనేది అందరి లైఫ్లో ఉంటుంది. నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు అంతే. చెప్పొచ్చు, పర్వాలేదు. తమ్ముడు కదా, తను ఏం చేస్తున్నాడు? తమ్ముడు ప్రస్తుతానికి ఒక కంపెనీలో వర్క్ చేస్తా, వాడు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నాడు. ఓకే, తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా? ఉంది, చేస్తాడు. అంటే ఆల్రెడీ ఒక సినిమా చేశాడు, లవ్ టచ్ అని ఒక సినిమా చేశాడు. ఓకే, దాని తర్వాత మళ్ళీ రావడానికి ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ఫస్ట్ ఏదైనా ఒకటి బిజినెస్ లాగా ఏదైనా ఒకటి సెట్ చేసుకొని దాని తర్వాత అవుదాం. ఇద్దరం ఒకటేసారి స్ట్రగుల్ అవుతూ ఉండడం ఎందుకు, అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళన్నా సరే సపోర్ట్ ఉండాలి కదా ఇంట్లో. నేను ఎలాగో సపోర్ట్ లేదు. ప్రస్తుతానికి మనం బాగా సంపాదించి ఇంట్లో ఇచ్చేది ఏం లేదు. ఈ విషయాలు ఎప్పుడు బాధపడలేదా? అని ఏడవలేదు కానీ బాధపడ్డా. నిజంగా ఏడుస్తున్నావు అనుకున్నాను కదా అసలు. లేదు, బాధ ఉంటుంది కానీ చెప్పా కదా బయటికి చూపించుకోను. చాలా సందర్భాల్లో ఉన్నాయి బాధపడి, ఎవరికి చెప్పకుండా లోపల ఏడ్చివి, ఎవరు లేకుండా ఏడ్చివి, చాలానే ఉంటాయి కదా మూమెంట్స్ అన్ని. సో ఎమోషనల్ అని చెప్పి ఎక్కువ ఎమోషనల్ చేయాలనుకోవట్లేదు. నువ్వు అడిగితే నేను అవ్వను ఎలాగో. నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్, డన్. టస్ టస్ మన ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? క్వశ్చన్ స్లోగా అడగకూడదు. ఓకే, నేను అడగను, నువ్వు కూడా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి. అదే క్వశ్చన్ స్లో చేయకూడదు. పాస్లు గీసులు ఉండవు. పాస్ ఎవరు లేరు పాస్ చేయడానికి కూడా. పాస్ అనడం కూడా లేదు, ఆన్సర్. ఓకేనా, చలో ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం బూస్ట్ చేసినప్పుడు నీ ఏజ్ ఎంత? 2008లో వియట్నాంలో 4 షేర్స్ తాగించారు. షూట్కి వెళ్ళాం రజనీకాంత్ గారిది. అక్కడ షూట్ దగ్గర జరిగింది యాక్చువల్గా. నాకు ఏజ్ ఏమో గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. ఇయర్ గుర్తుంది కానీ ఫస్ట్ టైం తాగాం కదా అప్పుడు 2008. అప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది 8కి అంటే? ఇప్పుడు మళ్ళీ అన్ని 1 2 3 అని లెక్కేసుకోవాలి. వద్దులే, 2008లో ఫస్ట్ టైం బూస్ట్ చేసావు అంతేనా? హౌ వాస్ ద ఫీల్? తెలీదే, తాగి పడిపోయాం కదా. లేవడానికి ఎవరైనా వచ్చారా లేకపోతే అలానే పడుకొని ఉన్నావా పొద్దున్న? తాగింది కొంచెమే, కొంచెం తాగి పడిపోయా. అజయ్ అని తమిళ ఆర్టిస్ట్ అనమాట అతను. పీటర్ హెయిన్స్ దగ్గర అప్పుడు నేను పర్సనల్ ఎడిటర్ వర్క్ చేస్తున్నాను. రజనీకాంత్ గారి మూవీకి వర్క్ చేస్తున్నాను కోచేడియానికి. అప్పుడు అక్కడ పార్టీకి అని చెప్పని తీసుకొని వెళ్తారు అందరినీ. నాకు అలవాటు లేదు. ఒక చిన్న గేమ్ ఆడతా, గేమ్లో నన్ను కూడా నుంచోబెట్టారు. ఏంటంటే నుంచో ఊరికి ఏం కాదు ఆడన్నారు. సరే నా ఆడా 2 సార్లు గెలిచా, 3వ సారి ఓడిపోయారు. ఓడిపోగానే అందరూ తాగాల్సింది గోలగోలంటారు. మొత్తం 34 మంది ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 20 మెంబర్స్ పైన అందరూ ఫైటర్లే. తాగనంటే కొడతారేమో అని భయం వేసి లటక్కనెత్తా దబేలను పడ్డా. వాడు ఫ్రెండ్ ఏమో వాడు 6'4" ఉంటాడు మనిషి హైట్. వాడు నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి నా రూమ్లో హోటల్లో బెడ్ మీద పడుకోబెట్టేసి అక్కడ వెళ్ళిపోయాడండి డోర్ దగ్గరికి వేసి. నెక్స్ట్ డే సాయంత్రం లేచి నేను ఎక్కడున్నా చూసుకుని రూమ్లో ఉన్నాను.
నేను ఏ రూమ్లోనూ నాకు అర్థం కాదు ఫస్ట్. లేచి ఫోన్ తీసుకొని వాడికి ఫోన్ చేస్తే రే నేను నీ రూమ్ తీసుకొచ్చి పడుకోబెట్టావు రాత్రి పడిపోయాడు రాడు. నాకు అలవాటు లేదు సార్. బాబాయ్ చాలా హిస్టరీ జరిగింది అయితే. సో ఫనీ మూమెంట్. ఇందులో చాలా ఎడిట్ చేసి చెప్పా. ఎడిటర్ కదా అలవాటు అయిపోయింది ఎడిట్ చేసి దీనిలో కూడా ఎడిట్ చేసి చెప్తున్నాడు మ్యాడీ. సరే సెకండ్ క్వశ్చన్. డాడ్ సర్ నేమ్, డాడీ ఇంటి పేరు అందరికీ తెలుస్తుంది. మామ్ ఇంటి పేరు ఏంటి? అమ్మ వాళ్ళ ఇంటి పేరు. ఇప్పుడు అడగడం కూడా ట్రై చేసి ఉండరు కదా మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఇది అని. నాన్నగారి ఇంటి పేరు మాత్రం వెనకాల తగిలించుకొని తిరుగుతాం. అది తగిలించారు అంటే తెలుసు కానీ చెప్పు ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పేరు ఏంటి? అమ్మా ఫోన్ చేస్తున్నావా? అయ్యో బాబాయ్ తెలీదా? తెలీదు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. తెలుసుకోవాలి మమ్మీ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగి చెప్తా పక్కా. సో ఇది పాస్ కింద హలో పాస్ ఏంటి తెలియదు అని చెప్పా. నేను ఆన్సర్ ఇచ్చా, పాస్ అని చెప్పాలా. సో తెలీదు ఆన్సర్. ఓకే తీసేసుకున్నాం. డాడ్ ఎదురుగా ఎప్పుడైనా స్మోక్ చేస్తూ దొరికిపోయావా? చొప్పించు కొడతారు ఇంట్లో తెలిసి ఎవరన్నా, అంతే కదా భయ్యా. ఈ వీడియో వెళ్తే ఏది ఈ వీడియో ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్లో స్మోక్ చేశాను, సినిమాల్లో స్మోక్ చేసా, ఇవన్నీ చూపిస్తాను. నేనే మా నాన్న చూపిస్తా. మా నాన్న ముందు చేస్తే చొప్పించుకుని పవేయాలని కొడతారు అంతే. ఎలా కొడతారు? తెప్పించుకొని పెట్టక్కని పెడతారు. ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్. మీకు అసలు నచ్చని ఫుడ్ ఏంటి? బయట ఫుడ్. బయట ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్. మా అమ్మ ఇంట్లో ఏదన్నా నాకు ఇష్టం. అవుట్ సైడ్ ఫుడ్ అది ఇష్టం. మామ్ చాలా బాగా వండుతారు, నాకు బాగా తెలుసు, అందుకే తను అలా తయారయ్యాడు అని కూడా ప్రూఫ్ అది. మమ్మీ చాలా బాగా చేస్తారు. సో నేను మిస్ అవుతున్నాను ఆంటీ ఫుడ్. ఓకే సో ఫేవరెట్ కార్. నీకు కార్లు పిచ్చి కదా? బిఎండబ్ల్యూ. సూపర్. సో ఫ్యూచర్లో పెద్ద బిఎండబ్ల్యూ కార్ మంచి వర్షన్లో తీసుకోవాలి. ప్రస్తుతానికి కొనుక్కోగలిగిన స్టేజ్ అది వస్తుంది కాబట్టి అది చెప్పా. ఓకే తర్వాత నెక్స్ట్ బుగాటి వేరాన్. బుగాటి. ఓ డ్రీమ్ బిగ్. వెరీ గుడ్. యువర్ ఎనిమీ నేమ్ చెప్పాలి. ఎవరు లేరు. బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరు లేరు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఎవరు లేరు. నాకు అలా ఎనిమీస్ ఎవరు ఉండరు. ప్రతి మనిషికి ఎవరో ఒకరు ఎనిమీ ఉంటారబ్బా. నేనే. సీరియస్లీ ఐ మస్ట్ టెల్ యూ, ఇది నేను అనుకున్నా ఈ ఆన్సర్ మ్యాడీ దగ్గర నుంచి వస్తుందని నేను ఫిక్స్ అయ్యి వచ్చా. అవును మరి లేరు. సరే నాకు నేనే బాగా క్రిటిసైజ్ చేసుకుంటా, నాకు నేనే ఇచ్చేసుకుంటా కాబట్టి పోగొట్టుకోకుండా నాకు నేనే ఎనిమిది. సర్లే గ్రేస్ మార్క్ వేసేసాలే పర్లేదు. పాస్ టైం ఏం చేస్తూ ఉంటాం? ఖాళీ టైం. అది పాస్ టైం. సినిమాలు చూస్తుంటా, వెబ్ సిరీస్లు చూస్తుంటా. అవి కాకుండా ఫ్రెండ్స్తో సొల్లేస్తుంటా. అవు నీ ఫేవరెట్ టాపిక్ ఏంటి ఫ్రెండ్స్తో సెల్లేసేటప్పుడు? చెప్తారన్నీ. ఈ మధ్య అమ్మాయిలు గాసిప్లు మానేసి అబ్బాయిలు తయారయ్యారు. చిచి గాసిప్లు అస్సలు మాట్లాడుకో. ఇంపాసిబుల్. మా షో కాన్సెప్ట్ కూడా అదే, నో గాసిప్స్ యూనో. ఓకే టీ ఆర్ కాఫీ? సెలెక్ట్ వన్. కాఫీ. అనవసరంగా టీ తాగేవే ఇందాక. మీరు ఇవ్వలేదు కాబట్టి అడిగితే బాగోదేమని అడగల. సరిపోయింది. సో నవరసాల్లో ఫేవరెట్ రసం ఆల్రెడీ చెప్పేశావు. ఒక మంచి డైలాగ్ ఏదైనా సరే నీ ఇష్టమైన డైలాగ్ సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసుకొని దాన్ని డిఫరెంట్ వేరియేషన్లో చెప్పాలి. నీ ఫేవరెట్ హీరో ఎవరు? చెప్పారు కదా కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు ఏదో ఒక డైలాగ్ చెప్పు. ఏదో ఒక డైలాగ్. ఆయన ఏం డైలాగ్ చెప్తున్నారా అని గుర్తుపెట్టుకోం కదా. ఆయన ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూస్తాను నేను. సరే అన్ని డైలాగ్స్లో నువ్వు విన్న డైలాగ్స్ సినిమాస్ చూసున్నావు కదా, ఏదైనా ఒక గుర్తున్న డైలాగ్ చెప్పు. యాక్చువల్గా ఒక ఆడిషన్ గురించి విన్నాను నేను. ఓకే ఆడిషన్లో ఇది డైలాగా అనిపించేలాంటి డైలాగ్ని తీసుకొని రకరకాలుగా చెప్పారు. అది చెప్తా కావాలంటే ట్రై చేస్తా. యాక్చువల్లీ చెప్పు. ఏంటి? తొక్క పడేసావా? ఏంటి తొక్క పడేసావా? ఏంటి తొక్క పడేసావా? ఏంటి తొక్క పడేసావా? తొక్క పడేసావా అన్నదానికి ఎన్ని వేరియేషన్స్ చూపించాడు. అసలు తొక్క ఎందుకు పడేసావు చెప్పు. నేను కాదు, వాళ్ళు ఎవరో పడేసారు, అది అడిగా తెలుసుకోవడం కోసం. ఎలా అడిగినా చెప్పలేదు వాళ్ళు. సో తొక్క పడేసావు అనడానికి ఎక్సలెంట్. యాజ్ వీ ఆల్ నో నువ్వు ఆల్రౌండర్వి, నువ్వు బాగా చేస్తావు అన్ని రసాలు, అబ్సల్యూట్లీ బాగా చేస్తావు. అండ్ ఈ ఒక తొక్క పడేసావా అన్న డైలాగ్ ఇవాళ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాం. తొక్క పడేసావా? ఎవరు పడేయకండి, జాగ్రత్తగా ఉండండి. మనమే పడతాం తర్వాత. ఓకే మ్యాడీ ఎక్కువ అయిపోయింది ఎమోషనల్ స్టోరీస్. సో నీకోసం ఇంకొక స్పెషల్ గేమ్ యాక్టివిటీ.
ఏం లేదు, ట్రూత్ అండ్ డేర్. ఓకే. ఆడుంటావు కదా, ఎన్నోసార్లు ఆడుంటావు, కాకపోతే ఎప్పుడు బాటిల్తో కాదు. బాటిల్తో కాదు, ఈసారి మేము చిట్టీలు తీసుకొచ్చాము. ఓకే, వెయిట్ ఎందుకు? దేవుడా ప్లీజ్ మ్యాడీకి డేర్ వచ్చినట్టు చేయి తండ్రి. ఏది తీసుకోమంటారో చెప్తే అదే తీసుకుంటా. నీ ఇష్టం, అది పర్లేదు చెప్పండి, మీరు చెప్పండి, ఏదో ఒకటి తీసుకోండి. అదే ఇదే యువర్ చాయిస్. చెప్పండి, నేను పర్లేదు. చెప్పా. ట్రూత్. డేర్ వచ్చింది. అయ్యా మనశ్శాంతిగా ఉంది. సో ప్రాంక్ కాల్ అవి వద్దు, బోర్ కొట్టేసాయి. నీకోసం స్పెషల్గా. అవును, నువ్వు మిర్చి తింటావా? కారంగా తింటావు, స్పైసీ తింటావు ఫుడ్? అసలు తెలియదు, నాకు ఎస్టీటీ ప్రాబ్లం ఉంది. అయితే సూపర్ కదా. హలో, ఎస్టీటీ ప్రాబ్లం అంటే తింటారు ఎవరన్నా? సో ఐవ్ గాట్ సంథింగ్ ఫర్ యూ. ఏం లేదు మాడి. ఏమి లేదా? ఇంకెందుకు? నెక్స్ట్ వెయిట్, డేర్ అన్నావు కదా, నేను చూడు ట్రూత్ డేర్ ఇచ్చా. ట్రూత్ వస్తే క్వశ్చన్తో పోయేది, డేర్ వచ్చింది, అది నీ అదృష్టం. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఇవి ఎక్కువ కారం లేవనుకో, అది వేరే విషయం. ఏదో ఒకసారి మీరు తిని చెప్పండి, ఉందో లేదో. ముచ్చటిగా ఇగో సైడ్ చేసేసాను. ఈ 3 మిరపకాయలు చూడటం అయితే బాగుంటుంది, చూస్తా. తినాలి. వాటర్ నీకోసం తీసుకొస్తాం అది. నీకోసం ఆ మాత్రం చైనా చెప్పు. 3 ఒక ట్రై చేస్తా. ఫస్ట్ ఒక ట్రై చేయి, ఆ తర్వాత 2-3 ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. కమాన్ 2 లేదు 3 లేదు, ఒకటే. శానిటైజ్ చేశారా? చేసా. కమాన్. ఫోన్లో నీకోసం 2 ఒకటి ఎక్సెప్షనల్. 2 చచ్చిపోతుంది ఇది ఒక్కదానికి. పర్లేదు మ్యాడీ, చాయ్ స్వీట్గా ఉంది కదా ఎక్కువ. మీరు నాకేం ఆప్షన్ చెప్పలేగా. ఇది హైలైట్. దిస్ ఇస్ క్రేజీ మ్యాన్. నేను నిమ్మకాయ మామూలుగా పెట్టినా. కమ్ ఆన్ మ్యాడీ, ఇది కూడా డేర్ చేయకపోతే ఇంకెందుకు? నీకు ఒక విషయం చెప్పనా, ఇంకా నేను కారం తీసుకొచ్చి ఇది కారంగా ఉంటుందో లేదో అని డిప్ చేసి తినిపిద్దాం అనుకున్నా. మళ్ళీ ఫోన్లో పాపం మ్యాడీ వెంటనే 108 కూడా కాల్ చేసి వచ్చింది, మీరు తెలుసా? సర్లే, నీకోసం ఎక్సెప్షన్, అదొక్కటి తినేసే. ఏంటి, లెమనా? నో, మిర్చి. ఎలా ఓకేనా ఇప్పుడు? ఓకేనా? యూర్ ఓకే? కాదు, వేరే వాటిలో టిక్టాక్లో వాటిలో మంచిగా మిర్చి ఛాలెంజ్లు అవి పెట్టారు కదా, తినొచ్చు కదా. అవన్నీ నేను చేయలేదు అందుకనే. అయితే ఓకే, డన్ 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 ఓకే. సో డేర్ని సక్సెస్ఫుల్గా కాదు బట్ ట్రై చేశాడు మా మ్యాడీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కన్ను నుండి వాటర్ వస్తుంది. డ్రాగన్లా మంటలు వచ్చినాయా? అంటే ఎడిటింగ్లో పెట్టుకుంటాం. థ్యాంక్స్. ఓకే, నాకు నిజంగానే వస్తుంది. ఓకే, చిల్. పంచదార చిల్లీనే ఇచ్చారు. పంచదార కావాలా? వద్దు. యూర్ ఓకే? నెక్స్ట్ పోదామా? యాక్చువల్లీ మా ప్రొడక్షన్ టీమ్ అంతా డంచరాజ్ ఆడదాము అని చెప్పారు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డంజరాట్స్ ఆడబోతున్నాము. నేను ఒకటి చూపించబోతున్నాను, ఇది చూపిస్తా. ప్లీజ్ ఇలా తిప్పండి. ఓకే, నేను కూడా చూడలేదు. ఓకే ఓకేనా మరి? రెడీ ఇచ్చా. పుస్తకం, నోట్ ప్యాడ్, గుర్రం, సవారీ. హే, డెడ్ ఈజీ కదా. నువ్వు యాక్ట్ చేయడం ఈజీగా బాగా యాక్ట్ చేసావా లేకపోతే నేను ఈజీగా చెప్పాను అర్థం కాదు? లేదు, యాంకర్కి గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. డన్. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ, చాయ్ విత్ గౌతమికి వచ్చి ఇంత ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసావు. రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా బోల్డ్ అని మంచి మంచి మూవీస్ చేయాలి అండ్ మేము వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో నీతో పాటు కలిసి చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా.
ఈ షో గురించి అండ్ గౌతమి గురించి ఫ్యూ మొక్కల్లో ఫ్యూ వర్డ్స్లో. ఫస్ట్ ఇక్కడే చెప్పాను యాక్చువల్గా, నా సాడ్ ఎమోషన్ అనేది ఎక్కడ ఎవరికి చెప్పుకోను, నా ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోను యాక్చువల్గా. బట్ ఫస్ట్ టైం ఇక్కడ మీరు ఇన్సిస్ట్ చేయడం వల్లే చెప్పాను నేను. నాకు నిజంగా బాగా నచ్చింది. హ్యాడ్ అ గుడ్ టైమ్ విత్ యూ. స్పెషల్గా యాంకర్ గురించి చెప్పాలి అంటే షీఈ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో నేను ఎక్కువ చెప్తే చాలా పొగిడినట్టు ఉంటుంది. యాంకరింగ్ తను ఫస్ట్ నాకు ఫ్రెండ్ కాకముందు తను యాంకరింగ్ చేసేప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. నిజంగా యాంకరింగ్ బాగుంటుంది. అంటే ఫ్రెండ్ అని చెప్పట్లేదు, జెన్యున్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ, మీన్స్ అ లాట్. జనరలీ మ్యాడీ ఎవరికి అంత త్వరగా కాంప్లిమెంట్ ఇవ్వడు, ఇచ్చాడు అంటే వీ నీడ్ టు టేక్ ఇట్. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ. అండ్ నెక్స్ట్ మూవీతో హిట్తో నువ్వు రావాలి, నేను మళ్ళీ తీసుకురావాలి. నీ డేట్స్ కోసం వెయిట్ చేయాలి నేను. తప్పకుండా. అంటే ఇప్పుడు నాకు జెన్యున్గా నేను నచ్చింది కాబట్టి ఇక్కడ స్పెండ్ చేసిన టైం, మీరు నెక్స్ట్ ఎప్పుడు పిలిచినా తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ. థ్యాంక్ యూ గైస్.